మాత్రం ఆఫీస్కు బయలుదేరుతాం, టిఫిన్ డబ్బా ఇంటికాన్నే ఇడ్చి పెడతాం. ముత్తేమంత దూరం వచ్చినాక అయ్యో ఫోన్ దేకపోతిని అని గప్పుడు చూసుకుంటాం. బస్ ఎక్కినాక కండక్టర్ టికెట్ అడిగితే జేబులో చేయి పెడితే పర్సు ఉండదు. ముఖ్యమైన ఫైళ్ళు ఆఫీస్లో అప్పచెప్పాలని రాత్రి తీసి పక్కకు పెడతాం. పొద్దుగాలగా ముచ్చట్నే మతికుండది. మన ఇంట్లో పెడితే ఏడికోవు గాని బయట కూడా గిట్లయితే ఏంది పరిస్థితి? బంగారం, బట్టలు, పట్టు చీరలు, పర్సులు, ఫోన్లు, ఇయర్ ఫోన్లు, అల్కటి కంప్యూటర్లు, బ్యాగులు, కళ్ళద్దాలు, పాస్పోర్టులు, నీళ్ల బాటిల్లు సగలం మర్చిపోతున్నారు మనోళ్ళు. గదేనులా క్యాబులు, ఆటోలు బుక్ చేసుకొని పోతారు కదా, ఇంట తెచ్చుకుని అల్లనే ఇడిచిపెట్టిపోతురట చాలా మంది. నిరుడు ఏమేం మర్చిపోయారని ఊబర్ కంపెనీ వాళ్ళు లెక్క తీస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయట. ఆన్లైన్ లో బుకింగ్ చేసేటప్పుడు అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటది కాబట్టి అయ్యో అని వెనక పోయి ఇచ్చొస్తున్నారు మంచి డ్రైవర్లు. గల్ల పోగొట్టుకున్నోళ్ళే ఫోన్ చేస్తే నేను పలానా కాడున్నా వచ్చి తీసుకోరు అని చెప్తురట. గసంటి మతి మరుపు ఉన్న దాంట్లో బొంబాయిలో ఫస్ట్ ర్యాంక్ కొడితే అటెంక ఢిల్లీ, పూణే, బెంగళూరు, కలకత్తా పబ్లిక్. ఇక 5వ జాగల మన హైదరాబాద్ వాళ్ళు. ఎక్కువ మటుకు శుక్రవారం, శనివారం, ఆదివారం, అది కూడా పొద్దుమొక్క 6 తర్వాతనే ఇంట తెచ్చుకున్న ఏం గుర్తుంటలేవట. వీకెండ్ కాబట్టి పార్టీలు, ఫంక్షన్లు, షాపింగ్లు, సిట్టింగ్లలో వాడి గజనీలు అవుతురో ఏమో మరి. सनत नगर में जो है बैग भूल के जा रहे थे ऐसा, अरे भाई आपका बैग ले लो भाई, बोल के दिया. 2 बार हुआ मेरे साथ, 2 बार दे दिया हमें. బుకింగ్ చేసుకోగానే ఆ డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్ మనకు చూపిస్తుంది కాబట్టి మనం మర్చిపోతే అల్కగా దొరుకుతుంది. అట్లా కాకుండా షేరింగ్ ఆటోలో మర్చిపోతే వెనక సిరి లబ్బ మొత్తుకురు తప్పితే ఏముండదు. అవును అవును అనుడు కాదు, మీరు గజనీలు కాకుండా చూసుకోండి జరా.